మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది శ్రీరామగిరి గ్రామం, నెల్లికుదురు మండలం, మానుకోట జిల్లాలో నామస్థిరత్వం వర్ధిల్తున్న గ్రామం ఇది శ్రీరామగిరి. దీనికి నామస్థిరత్వానికి కారణం, ఎప్పుడైతే ఇది ప్రాంతం అంతా దండకారణ్య ప్రాంతం, త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయినప్పుడు ఆ సీతాన్వేషణకై బయలుదేరిన శ్రీరామచంద్రుడు ఈ దండకారణ్య ప్రాంతంలో తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఆయనకు సంధ్యావందన వేళ కావడంతో పూజ జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గ్రామానికి ఈశాన్య దిశలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట పైన ఆయనకు ఆ సమయానికి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజ జరుపుకున్నట్టుగా పురాణంలో ఉంది. ఆ రామచంద్రమూర్తి శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి అయింది. ఆ రామలింగేశ్వర స్వామికి ప్రతి శివరాత్రి ఇక్కడ కళ్యాణం అవుతుంటుంది. శ్రీరాముడు పాదం పెట్టిన గిరి కాబట్టి ఇది శ్రీరామగిరిగా నామస్థిరత్వమైంది. ఈ శ్రీరామగిరిలో ఇక్కడ ఒక 18 మంది సభ్యులను కలిసి వివేకానంద సాంస్కృతిక సమితి అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తోడుగా భారతీయ సుసంస్కృతి సంప్రదాయాలైనటువంటి జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రచారం చేస్తూ ప్రదర్శనకు అవకాశం కల్పించడానికి 40 సంవత్సరాలుగా కృషి చేస్తున్నది ఈ సంస్థ. ఈ సంస్థలో ఈ కళారూపాలను పరిసర ప్రాంతాల వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇక్కడ కృష్ణరాయ కళావేదిక అనే ఒక కళావేదికను స్థాపించి ఈ వేదిక ద్వారా అనేక మంది జానపద కళాకారులకు ప్రదర్శనకు అవకాశం కల్పించింది ఈ సంస్థ. ఏదైతే 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ సమితికి ఇటు గ్రామస్తుల, పరిసర ప్రాంతాల ఆధ్యాత్మికవేత్తల సహకారం, స్ఫూర్తి ఎంతో ఉంది. వాళ్ళ స్ఫూర్తితోటే ఈ సంస్థ 40 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఏకదాటిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా కాలంలో కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణోత్సవం. ఇది 40వ సంవత్సరం, ఒక మండల కార్యక్రమం కాబట్టి ఈ మండల దీక్షగా కాకుండా మండల పరిధిలో మండలం కాబట్టి ఈ మండలానికి కూడా బాగా అభివృద్ధి ఆధ్యాత్మికంగా 40వ సంవత్సరం కాబట్టి అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతోటి అనేక మంది సహకారంతో, స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది 40వ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇది లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మా సంస్థ పునాదిగా 40 సంవత్సరాల కింద సుమారు 1985 ప్రాంతంలో ఏర్పడ్డ సంస్థ నిరాటంగా కొనసాగుతూ భవిష్యత్తులో ఎందరు ఆశీస్సులతో అది స్వర్ణోత్సవాలు, రజతోత్సవాలు కూడా చేసుకోవాలని, రజతోత్సవాలు పూర్తయింది. వచ్చేసారి స్వర్ణోత్సవాలు దిగ్విజయంగా జరుపుకోవాలని ఆలోచనతో సంస్థ సభ్యులందరూ అందుకు అందరి సహకారాన్ని కూడా ఆశిస్తున్నది ఈ శ్రీ వివేకానంద సాంస్కృతిక సమితి. ఇక్కడ మా గ్రామస్తులు కొంతమంది ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, సివిఎల్ రావు, రంజాన్ మియా, ఇట్లా ఎంతోమంది, కొండపల్లి వారి కుటుంబం, అయ్యగారుల కుటుంబం, లక్ష్మణశివచారి గారు ఏదైతే ఇక్కడ స్థాపించినరో వాళ్ళ ఆశీస్సులతో నడుస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో స్థిరపడి అనేక విధాలుగా సహకారం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ శ్రీరామగిరి వాసులు జనార్దన్ రావు గారి కుమారుడు శ్రీనాథ్, ఇప్పుడు శేషబాబు గారి కుమారుడు రాజారాం, వీళ్ళు ఇతర దేశాల్లో ఉండి కూడా అనేక రకాల సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ముత్యాలమ్మ గుడి నిర్వహించడంలో కానీ, హనుమదాలను నిర్వహించడం కానీ, ఈ మధ్యలో స్వర్ణలక్ష్మి దేవాలయం నిర్వహించడంలో కానీ ఇతర దేశాల్లో ఉండి అనేక మంది సహకరిస్తూ మా సంస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ సంవత్సరం ఒక ఊరేగింపు కోసం స్వామివారికి శేషబాబు గారి కుటుంబం నుంచి ఒక పల్లకిని, వెండి పల్లకి మాదిరిగా ఒక పల్లకిని బహుకరించినారు పిప్పళి రాజారాం దంపతులు, మాధవి, రాజారాం. అట్లాగే శ్రీనాథ్ ఇక్కడ వేదిక నిర్మాణంలో, కళ్యాణ మండప నిర్మాణంలో జనార్దన్ రావు, హనుమంతరావు గారి కుటుంబం, వెంకటేశ్వర గారి తదితరులు ఎంతోమంది ఇతర దేశాల నుండి సహకరిస్తున్నారు. మాకు మాతృస్థాన ప్రతినిధులుగా అమెరికాలో ఉన్నటువంటి దీప్తి, ఉదయ భాస్కర్ రాజు వాళ్ళు, తర్వాత పితృస్థాన ప్రతినిధులుగా పసుపులేటి విజయసాయి, బ్లడ్ బంక్ విజయసాయి వాళ్ళ దంపతులు
పసుపులేటి ప్రతిమ సాయి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా నూజివీడు కృష్ణా జిల్లా నుంచి అనేక విధంగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా శ్రీ వివేకానంద సాంస్కృతిక సమితి హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నది. వివేకానంద సాంస్కృతిక సమితి ఏర్పడి ఇప్పటికీ 40 సంవత్సరాలైంది. ఈ 40 సంవత్సరాల నుండి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. వివేకానంద సాంస్కృతిక సమితి ఈ భక్తి భావాలతోనే కాకుండా దేశభక్తి మరియు సామాజిక సేవ, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో కూడా చొరవ తీసుకొని రైతాంగానికి కూడా తగిన శాస్త్రవేత్తలను తీసుకొచ్చి తగిన సలహాలను ఇప్పించి అధునాతనమైన పద్ధతుల ద్వారా వ్యవసాయం ఆర్గానిక్ ద్వారా వ్యవసాయం చేయాలని వివేకానంద సాంస్కృతిక సమితి కొన్ని సూచనలు ఇప్పిస్తూ మరియు నోరు లేని మూగజీవాలైన పశువులకు కూడా వెటరనరీ డాక్టర్లను తీసుకొచ్చి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు కూడా వేయించుతుంది. అంతేకాకుండా ప్రాచీన జానపద కళలైన జడకొప్పు కోలాటం, చిరుతల రామాయణం, హరికథ, బుర్రకథ, టిటిడి తిరుపతి దేవస్థానం నుంచే అనేక కార్యక్రమాలు కూడా మన గ్రామస్తులకు కాక చుట్టుపక్కల మండలాల ప్రాంతాల వారికి కూడా హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో చొరవ తీసుకొని మన సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇంటికి 40 సంవత్సరాలైంది ఈ సంస్థ స్థాపించి. 40 సంవత్సరాల నుండి కూడా శ్రీ సీతారామచంద్రస్వామి వారి గ్రామస్తులందరం పాలు పంచుకుంటూ అందరూ తగిన సహకారాన్ని అందిస్తున్నారు. దీనికి గ్రామస్తులందరికీ అందరి కృషి కూడా ఉంది. ఈ గ్రామస్తులందరికీ మరియు సుదూర ప్రాంతంలో నుండి కూడా మన సంస్థకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు, సలహాలు కూడా అందిస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు.